నేను నాకిచ్చిన దానిలో మేడం మీరు ఎక్కడి అది వరకు ఇమేజ్ చేశారండి? అది నేను ఇంకా క్రియేట్ చేయలేదు మేడం. ఫ్రైడే పూజ అది సరిపోయింది. అదొక్కటే పెండింగ్ ఉంది మేడం. రిమైనింగ్ అంతా నేను కంప్లీట్ చేశాను. కంటెంట్‌కా? ఓకే. ఓకే. నేను అది ఒకటి క్రియేట్ చేసుకొని మీరు ఇచ్చిన వెబ్‌సైట్‌లో అదొకటి పోస్ట్ చేయాలి. ఒకటే ఓకే. బ్యాలెన్స్ ఉంది. ఇవాళ అది కంప్లీట్ చేస్తాను. హ్మ్. అది ట్రై చేస్తా మేడం ఇవాళ. ఏమన్నా హ్మ్. స్ట్రక్ అయితే గనక రేపు మార్నింగ్ క్లాస్‌లో అదొక్కటికి చెప్దురు గానీ. అది వెబ్‌సైట్‌లో మనం బ్లాగ్ అది పోస్ట్ చేయాలి గదా! మీరు ఏంటండి? ఏంటిదండి? ఎక్స్ఎంఎల్ సైట్‌లో. అది ఎక్స్ఎంఎల్ సైట్. ఎక్స్ఎంఎల్ సైట్‌లో. అది ట్రై ఓకే. చేశానండి. అది మాక్సిమమ్ 404 ఎర్రర్ పేజ్ కూడా యాక్సెస్ ఇచ్చి ఓకే. మొత్తం అన్నీ చేశాను. బట్ సేమ్ అదే ఇష్యూ వస్తుంది. మొత్తం అన్ని పేజెస్‌కి కూడా యాక్సెస్ ఇచ్చానన్నమాట. అంటే వేరే బ్లాగ్ ఒకటి చేసి, అది వేరే వెబ్‌సైట్ ఒకటి చేసి మొత్తం అన్నిటికి ఇచ్చాను. ఇప్పటిదాకా అదే వర్క్ చేశాను దాని మీద. మరి ఎందుకో మళ్ళీ అదే సేమ్ ఎర్రర్ వస్తుంది. చూద్దాం ఇవాళ మళ్ళీ అన్నీ ఓకే. రీసబ్మిట్ చేశాను. కాకపోతే కొంచెం టైం పడతదని మామూలుగా ఉంటది. అంటే 24 అవర్స్ అట్లా పడతది కొన్నిసార్లు. ఓకే మేడం. ఒకసారి అదే ట్రై రేపటి చేస్తాను వరకు ఇవాళ. చూద్దాము. ఇంకా వస్తే మీ వెబ్‌సైట్‌కి కూడా అవే స్టెప్స్ ఫాలో అయితే సరిపోతది. ఆ! అందులో ఏంటంటే ర్యాంక్ మత్ 2లోకెళ్ళినప్పుడు ఓకే. మనం ర్యాంక్ మత్‌లో మనము ఎర్రర్ పేజెస్ యాక్సెస్ ఇవ్వడము, ఇంకా నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఓకే. మనం ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏ పేజెస్ స్క్రాల్ చేయొద్దనేది రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని అప్డేట్ చేసి ఇవన్నీ చేశాను మొత్తం. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను సబ్మిట్ చేస్తే మళ్ళీ సేమ్ అదే చూపిస్తుంది కుడ్ నాట్ ఫెచ్ ఓకే అని. మేడం. ఒకసారి మళ్ళీ 24 అవర్స్ తర్వాత చెక్ చేయమని చెప్పి మెసేజ్ వచ్చింది. సరే చూద్దామని వెయిట్ చేస్తున్నాను అది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పేసి ట్రై చేశాననమాట అది కూడా. మామూలుగా రోబో డాట్ టీఎక్స్టీ ఓకే. ఫైల్‌లో ఏంటంటే ఆ ఫైల్‌లో యూజర్ ఏజెంట్ వచ్చేసి ఎలో అని ఇస్తే వస్తదనమాట. డిసెలవ్ ఉంటే రాదు. ఇట్లా ఫెచ్ అవ్వదనమాట. అదే డిసెలవ్ తీసేసి ఎలో చేసి ఓకే మేడం. పెట్టాను మళ్ళీ. మరి ఎందుకనో అది అవ్వలేదు. చూద్దాం ఒకసారి ఈరోజు, రేపు. మామూలుగా అయితే వెబ్‌సైట్స్‌కైతే అయిపోయింది. మరి వీటికెందుకు అవ్వట్లేదనేది అర్థం కాలేదు. మామూలుగా ఓకే. ఇదేమో ఎర్రర్ చూపియట్లేదు. ఇదే డొమైన్ అంటే టెంపరరీ డొమైన్ అని గాని ఇవేమి దీనివల్ల ఏమి ఎర్రర్ చూపియట్లేదు. ఓకే మేడం. మామూలుగా నేను ఒకసారి స్టెప్స్ చూపిస్తాను. మీరు కూడా అది ఫాలో అవ్వండి అయితే. ఒకసారి స్టెప్స్ చూపిస్తాను. ఓకే. ఇది అవుతదా లేదా? హ్మ్. ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఇది ఉంది కదా! ర్యాంక్ మత్ ఎస్‌ఈఓ. ఇక్కడికొచ్చేసి డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఇక్కడ మీరు 404 ఎర్రర్ ఉందనుకోండి. సెట్టింగ్స్‌లో ఇది ఇట్లా ఉంటే ఎలౌ లేదనమాట. 404 ఎర్రర్ పేజ్ మ్యాండేటరీగా ఉండాలి. అలాగే ఇమ్ ఇమేజ్ ఎస్‌ఈఓ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టెంట్ ఇండెక్స్ అవ్వడానికి. లింక్ కౌంటర్ ఎన్ని లింక్స్ ఇండెక్స్ అయినాయి మనం కౌంట్ చేసుకోవడానికి. లోకల్ ఎస్‌ఈఓ కూడా కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. లోకల్ ఎస్‌ఈఓ కూడా. లెక్క న్యూ సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ప్రో వర్షన్‌కి వెళ్ళాలి. బట్ వాళ్ళు ఇచ్చింది మనకు సరిపోతది. అండ్ రీడైరెక్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆన్ చేసుకోండి. ఎర్రర్స్ కూడా ఇవి కూడా ఆన్ చేసి పెట్టుకోండి. రీడైరెక్ట్ ఎర్రర్స్ అవి. స్కీమా ఆన్‌లో ఉంది. ఇంకా ఎస్‌ఈఓ అనలైజర్స్ ఇవన్నీ సైట్ మ్యాప్ ముఖ్యంగా మళ్ళీ ఇది కూడా ఆన్‌లో ఉండాలి మనకి. ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి ఇక్కడి వరకు. ఇంక వీడియో సెట్‌అప్ ప్రో వర్షన్ ఉంది. గూగుల్ వెబ్ స్టోరీస్. ఇవి వెబ్ స్టోరీస్ అనేవి ఇది ఒక ప్రాసెస్. మనం ప్లగిన్స్ యాడ్ చేసుకుంటే స్టోరీస్ లాగా ఉంటే అక్కడి నుంచి కూడా మనకు ట్రాఫిక్ వస్తది. బట్ అది ఒక డిఫరెంట్ ప్రాసెస్. బట్ అది అవసరం లేదు. ఇక్కడ ఈ సైట్ మ్యాప్ కూడా ఎనేబుల్‌లో ఉంటది మనకి. ఇక్కడి వరకు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత
హ్మ్. కనెక్టెడ్. జస్ట్ నెక్స్ట్ సెటప్ విజార్డ్. సెటప్ విజార్డ్ అయినాక అడ్వాన్స్డ్, స్టార్ట్. ఇక్కడ పర్సనల్ బ్లాగ్స్ ఇవన్నీ ఇలా ఉంచేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్ ఎనేబుల్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎనేబుల్లో ఉంచండి. పోస్ట్లు, పేజెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నో ఫాలో లింక్స్ యాక్టివ్ చేయొద్దులేండి. రియల్ ఈక్వల్ టు నో ఫాలో అంటే మన వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళకి వెబ్సైట్ లింక్స్ వెళ్తే ఏం చేసినా మనకు నో ఫాలో లింక్స్ అనేవి వస్తాయి. బట్ ఇది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ నాన్ ఇండెక్స్ ఎంటీ కేటగిరీ ట్యాగ్స్ ఇది నాన్ ఇండెక్స్ యాక్టివ్లో ఉంది. ఇది మనము నిన్న సెర్చ్ కన్సోల్లో చూసాం కదా, నాన్ ఇండెక్స్ ట్యాగ్స్ ఉన్నాయని కొన్ని ట్యాగ్స్కి. అవి ఇది ఎనేబుల్ చేస్తుంది అనమాట, ఇండెక్స్ చేయమనేసి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవి కూడా ఎనేబుల్ చేసుకోండి. నో ఫాలో లింక్స్ ఒకటి వదిలేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయినాక సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఇవి రూల్స్ అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి. మనం ఏం సెలెక్ట్ చేసేది ఏం లేదులేండి. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ 404 ఎర్రర్ ఉంది. జస్ట్ రీడైరెక్ట్ ఉంది. స్కీమా మార్కప్ ఉంది. బ్లాగ్ పోస్ట్లు ఉన్నాయి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇంతవరకు చేయండి. చేసిన తర్వాత జనరల్ సెట్టింగ్స్లో రోబోట్ డాట్ ఇక్కడ ఎడిట్ రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉంది కదా, ఇక్కడ యూజర్ ఏజెంట్ అంటే మన వెబ్సైట్ అనమాట, ఎలో అని ఉంది. మళ్ళీ మనం కనుక మనకి అడ్మిన్ పేజెస్ వెళ్ళకూడదంటే ఇక్కడ అడ్మిన్ డబ్ల్యూపీ అడ్మిన్ అనేది ఇక్కడ డిజెలో అని రాయాలి. డిజెలో డబ్ల్యూపీ అని అవన్నీ తీసేసి నెక్స్ట్ సైట్ మ్యాప్ కూడా పెట్టాను ఎలో అని చెప్పేసి, అసలు ఎలో చేస్తుందో లేదని. మామూలుగా అయితే అవసరం ఉండదు, బట్ ఇక్కడ సైట్ మ్యాప్ కూడా పెట్టాను యాక్సెప్ట్ చేస్తుందేమని. జస్ట్ సేవ్ చేసేసేయండి. ఇక్కడ టెస్టర్ ఉంది, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇంతవరకు చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనం రిమైనింగ్ వెబ్ మాస్టర్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెర్చ్ కన్సోల్ అంటే గూగుల్ది, బింగ్, బైడు, యాండెక్స్, పింట్రెస్ట్ వెరిఫికేషన్ కోడ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సైట్స్. ఇవి ఏమన్నా కావాలన్నా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇన్వాలిడబుల్ ఏమి వేరియబుల్ మన దగ్గర యూజర్ ఇన్సెట్ అనేది బాగానే ఉంది మనకి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వరకు అయితే సెటప్స్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఏమన్నా ఇండెక్స్ అవుతుందేమో.
సబ్మిట్ అయింది కానీ ఇది అది చూద్దాం ఒకసారి దీన్ని. ఇది మామూలుగా టైం పడుతుంది మా కొన్నిసార్లు. ఇవన్నీ ఎనేబుల్ చేసాం కదా. సరే ఒకసారి మీరు కంటెంట్ పోస్ట్ చేసి ఒకసారి అవి చెక్ చేయండి. ఒకసారి ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి మీ దగ్గర కూడా. దాంట్లో ర్యాంక్ మత్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి సెట్ అయిపోతాయి. ఒక 24 అవర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. ఇంకేమన్నా ఎర్రర్స్ ఉంటే అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. యాక్చువల్గా అయితే అసలు ఇంత టైం తీసుకోదు. జస్ట్ డైరెక్ట్గా క్రియేట్ చేయగానే అయిపోతుంది. అసలు నార్మల్గా ఇక్కడ ర్యాంక్ మత్ దీని నుంచి కూడా కాకుండా మనకి ఫ్రీ టూల్స్ ఉంటాయి అనమాట. ఫ్రీ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ అనేసి ఆన్లైన్లో ఇవి కూడా వీటి నుంచి కూడా చేసుకున్నా కూడా వీటి నుంచి కూడా వర్కౌట్ అవుతాయి. చాలా వెబ్సైట్స్కి చేసామంటే మన దగ్గర క్రెడెన్షియల్స్ లేవనుకోండి వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తారంటే మనకి డైరెక్ట్గా మీరే క్రియేట్ చేయండి అంటారు. అప్పుడు మనం థర్డ్ పార్టీ సైట్స్ యూస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సైట్ మ్యాప్ జనరేట్ చేసి ఇట్లా వీటిని యూజ్ చేసి ఎలా అయినా మీరు సైట్ మ్యాప్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. యువర్ సైట్ మ్యాప్ ఈజ్ ఎంప్టీ అన్నాడు. ఇక్కడ ఏం లేదు. రోబోట్ డాట్ టీఎక్స్టీ బ్లాక్డ్ బై రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్. ఎక్కడ బ్లాక్ చేసింది ఇది?
ఇక్కడ అనేది సైట్ మ్యాప్ ఇట్లా జనరేట్ చేస్తది. దీన్ని మనం తీసుకెళ్ళి మనం సేవ్ చేసుకోవాలి దీన్ని. ఇది ఒక టైపు. జస్ట్ మనం డైరెక్ట్‌గా సేవ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ వచ్చేస్తది. ఈ ఫైల్ తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. ఇదో ప్రాసెస్, కొంచెం టైం పడతది దీనికి. ఇట్లా జనరేట్ చేసుకుంటే బట్ యూఆర్ఎల్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటది ఈజీగా చేసుకోవడానికి. ఇది ఎందుకో బ్లాక్ అని చెప్పింది. యూజర్ తీసేలా మీ దానిలో ఏదో నోటిఫికేషన్ వచ్చింది మేడం. సరే సైట్ చూద్దాంలేండి. మ్యాప్‌లో. ఎందుకు మరి సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ ఎడిట్ చేసినా కూడా. ఓకే. robot.txt ఫైల్ బ్లాక్ చేస్తుందని వచ్చింది. అందుకే ఇక దాన్ని మళ్ళీ ఎలో చేసాం అక్కడ robot.txt ఫైల్ని. ఇక్కడ మనం ఎలో చేసినది ఇది వెబ్సైట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనం robot.txt ఫైల్ ఇక్కడ ఇది మళ్ళీ ఎటు వెళ్ళింది. ఎడిట్ robot.txt ఫైల్ ఇక్కడ యూజర్ గూగుల్ బాట్ని బ్లాగ్ యాహ్! అవును మేడం. డిజైలో అంటే ఎలో చేసాం. ఇక్కడ మళ్ళీ ఎలో చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. డిజైలో అంటే మనది క్రాల్ చేయదన్నమాట. చేసాము. ఆగస్టు 10th ఇది ఇండెక్సింగ్. చూద్దాం రేపటికి మళ్ళీ ఏమన్నా రిప్లై వస్తుందేమో. ఇది నిన్నటిది ఆగస్టు 10th పెండింగ్ అండ్ ఇండెక్సింగ్ అని ఉంది. సెంట్ ఆల్ ద
రిలవెంట్ ప్రాపర్టీ యూజర్స్ అండ్ ఇండెక్సింగ్ రిపోర్ట్. ఒక పేజ్ అనేది ఇండెక్స్ అయింది కదా. ఓకే అండి. అదైతే ఎలా చేయమని పెట్టాము. ఒకవేళ చూద్దాం మళ్ళీ రేపటికి ఏమన్నా రిప్లై వస్తదేమో. ఈ రోజుది కాదులే. ఓకే అండి. ఇక్కడి వరకు అది మామూలుగా ఇట్లా ఏదైనా ఇష్యూస్ వస్తే మనం రెక్టిఫై చేసుకోవాలి. బట్ ఎప్పుడు ఇష్యూస్ రావు. రీసెంట్‌గా ఎందుకో లాస్ట్ టైం మీ బ్లాగ్ దగ్గర నుంచి అవి సెట్ అవ్వలేదు. కంటెంట్ ఆల్రెడీ 404 ఎర్రర్ పేజెస్ రిమైనింగ్ అన్నీ కూడా యాక్సెస్ సైట్ మ్యాప్ యాక్సెస్ ఇచ్చేస్తాం. యాహ్! అయిపోయింది మేడం. ఇంకా నెక్స్ట్ మనం యాహ్! మీకు గూగుల్ అనలిటిక్స్ కూడా అయిపోయింది కదండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా అది మళ్ళీ ఒకసారి ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి వెబ్సైట్ ఆడిట్ చేసుకొని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే నార్మల్గా మీరు వర్క్ చేసేటప్పుడు ఒక వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆడిట్ చేసుకొని ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుని మళ్ళీ ఆడిట్ చేసుకుని అప్పుడు మీరు ఆ వర్క్ రిపోర్ట్ని సేఫ్గా పెట్టుకొని నెక్స్ట్ నుంచి మీరు వర్క్ చేసి వర్క్ డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. యాహ్! మేడం. వెబ్సైట్ ఎలా చేస్తుందని. ఇప్పుడు మీరు ఇచ్చిన కంటెంట్ ఆన్ పేజ్ పోస్టింగ్ కూడా చూశారు కదా క్లాస్లో. యా ఇంకా ఇక్కడ వరకు మనకి ఆన్ పేజ్ అయిపోయింది. మామూలుగా సెర్చ్ కన్సోల్ ఇవన్నీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలంటే మనకి వెబ్సైట్తో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఈ వెబ్సైట్ లింక్స్ మనకు ఉంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ చేసిన వెబ్సైట్ లింక్స్ ఉంటే సరిపోతుంది. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ దేనికి యూజ్ చేస్తామంటే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఈ డొమైన్ అథారిటీ దేనికి యూజ్ అవుతుంది అంటే గూగుల్ అల్గారిథంకి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్ని ప్రిఫర్ చేయాలని ఒక అల్గారిథం రూల్ అనమాట. అందుకోసమని మనం డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేయాలి. ఈ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేయాలంటే మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆన్లైన్లో మన వెబ్సైట్కి సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఆ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్కి లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు మనకి డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆ వెబ్సైట్ నుంచి వచ్చే అథారిటీ వల్ల మన వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. డొమైన్ అథారిటీ ఎంత ఎక్కువ ఉంటే మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది అంత ఎక్కువ వస్తుంది గూగుల్ ఎస్సీఆర్పి రిజల్ట్లో. అలాగే ఒక్క బ్యాక్ లింక్స్ తోటి మనకు వస్తుందంటే రాదు. అది ఒక స్మాల్ పార్ట్. అండ్ అలాగే విజిటర్స్ కూడా ఎక్కువ ఉండాలి. మనం రాసే కంటెంట్కి ఎక్కువ విజిటర్స్ ఉండాలి. ఎక్కువ మంది రీడ్ చేస్తూ ఉండాలి మన కంటెంట్ని. అందుకని ఏం చేస్తామంటే మనం కంటెంట్ పోస్ట్ చేయగానే ఇమీడియట్గా మన బ్లాగ్ పోస్ట్ అయిపోగానే దీంట్లో ఆన్ పేజ్లో ఈ లింక్ తీసుకెళ్ళేసి ఇక్కడ మనకి సెర్చ్ కన్సోల్లో పేజ్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినాక సారీ దీనికి వచ్చింది ఇది శ్రీషు డిజిటల్. ఇక్కడ మన యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్, ఇక్కడ మన లింక్ ఇస్తాం. యూఆర్ఎల్ అనేది గూగుల్ ఇండెక్స్ అయింది. ఇది అంటే ఎందుకంటే నిన్న పోస్ట్ చేసాము, ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది. లేకపోతే దిస్ యూఆర్ఎల్ నాట్ ఇన్ గూగుల్ అని వస్తుంది. అప్పుడు
రిక్వెస్ట్ ఇండెక్స్ క్లిక్ చేస్తే అది ఒక 1 అవర్‌లో రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తే గూగుల్ బాట్ వచ్చి మన వెబ్‌సైట్‌లో డేటాను ట్రాల్ చేస్తది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీంట్లో సబ్మిట్ చేసినాక నెక్స్ట్ మనము సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో చేస్తాం. అంటే ఫేస్‌బుక్‌లో, లింక్డ్ఇన్ అన్నిట్లో పోస్టులు చేస్తాం. అలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు విజిటర్స్ వచ్చినప్పుడు మనకి కౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతది. అందుకని మనం ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం అసలు. ఆ కీవర్డ్ రీసెర్చ్‌లో హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్ తీసుకుంటాం. ఈ కీవర్డ్‌ని మెటా పేజ్ టైటిల్‌లోనూ ఫస్ట్ రావాలి. అలాగే మెటా టైటిల్‌లోనూ రావాలి. మెటా డిస్క్రిప్షన్‌లోనూ రావాలి. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్‌లో ఫస్ట్‌లో రావాలి. అలాగే సైడ్ హెడ్డింగ్స్ H2 అండ్ H3 హెడ్డింగ్స్‌లో కూడా సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి. అలాగే బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో ఒక 3-4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ అట్లా రిపీట్ అవ్వాలి. అలాగే కన్క్లూషన్ పార్ట్‌లో అంటే లైక్ ఫైనల్ వర్డ్స్ కానీ లేక కన్క్లూజన్‌లో లాస్ట్‌లో కూడా మనకి ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఉండాలి. అలాగే మనం కంటెంట్‌లో పోస్ట్ చేసేటప్పుడు మనము మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు కింద ఫోకసింగ్ కీవర్డ్ అని ఇస్తది. ఆ ఫోకసింగ్ కీవర్డ్‌లో ఎగ్జాక్ట్ కీవర్డ్ ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ గూగుల్ బాట్ వచ్చి ఫోకసింగ్ కీవర్డ్ రీడ్ చేస్తది. రీడ్ చేసిన తర్వాత ఆ కీవర్డ్ మనం ఇప్పుడు ఎక్కడైతే ప్లేసెస్ చెప్పుకున్నామో ఆ ప్లేసెస్‌లో ఉందో లేదో చెక్ చేస్తది. అలాగే ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా? ఎక్స్‌టర్నల్ లింక్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా చెక్ చేస్తది. ఇమేజెస్ ఉన్నాయా? ఇమేజ్ ఆప్టిమైజ్ అయ్యిందా? ఆల్ట్ టెక్స్ట్‌లు ఉన్నాయా? ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌ని డిపెండ్ చేసుకొని గూగుల్ అల్గారిథం రీడ్ చేస్తది. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకోండి మన వెబ్‌సైట్ త్వరగా ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. కానీ ఈ బ్యాక్ లింక్స్‌కి ఏంటంటే మనము బై చేయకూడదు బ్యాక్ లింక్స్ ఎక్కడ. అలాగే స్పామ్ లింక్స్ కానీ, తక్కువ డొమైన్ అథారిటీ ఉన్న స్కోరు ఉన్న సైట్స్ నుంచి లింక్స్ తీసుకోవడం గానీ చేయకూడదు. మన డొమైన్ అథారిటీ వెబ్‌సైట్ నుంచి తీసుకునే వెబ్‌సైట్ డొమైన్ అథారిటీ ఎంత ఉండాలంటే, మన వెబ్‌సైట్ కన్నా ఎక్కువుండాలి. ఆల్మోస్ట్ 70, 80 అట్లా ఉన్నాయనుకోండి. తక్కువ వెబ్‌సైట్స్‌లో మీరు వర్క్ చేసినా కూడా ఎక్కువ డొమైన్ అథారిటీ పెరుగుతది మనకి. అదే మనం సబ్మిట్ చేసే సైట్స్ కనుక తక్కువ డొమైన్ అథారిటీలో షేర్ చేసామనుకోండి, ఎక్కువ సైట్స్‌లో చేయాల్సొస్తది. మేబీ చాలా తక్కువ మన డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. ఇన్ కేస్ ఏదైనా డూ ఫాలో లింక్స్ కావాలి, మనము బై చేద్దామంటే అలాంటి లింక్స్‌కి ఒక్కొక్క ఈమెయిల్ లింక్‌కొచ్చేసి డాలర్స్, $10, $5 ఇట్లా అడుగుతారు. బట్ ఆ లింక్ నుంచి మనకొచ్చే వాల్యూ చాలా మైన్యూట్ వాల్యూ ఉంటది. కాబట్టి మనము ఆ పెయిడ్ వెర్షన్‌ని అస్సలు ప్రమోట్ చేయం. బట్ కానీ ఒక్క పాయింట్‌లో మనము పెయిడ్ వెర్షన్‌కెళ్తాం. అది గెస్ట్ పోస్టింగ్‌లో. ఈ గెస్ట్ పోస్టింగ్ కొంతమంది క్లయింట్స్ అమౌంట్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. కానీ అది కూడా మాక్సిమం మనం ఫ్రీ వెర్షనే చూస్తాము. బట్ ఇప్పుడు చాలాగా గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఫ్రీగా ఇవ్వట్లేదు. చాలా తక్కువ ఉన్నాయి. బట్ దానికేంటంటే జెన్యూన్ కంటెంట్ అనేది రాయాలి. దాని రూల్స్ అక్కడికెళ్ళినప్పుడు అక్కడ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఒక ఈ సింపుల్‌గా ఉండే డైరెక్టరీ సబ్మిషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా సబ్మిషన్స్ అనేవి అర్థమవుతాయి. మనం ఒక ఈ వెబ్‌సైట్‌లో మనం ఏదో ఒక లింక్ తీసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి గదా! జాబ్ పోర్టల్స్ కానీ ఇట్లా ఏదో ఒక లింక్ తీసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఇలా ఈ లింక్ తీసుకున్నాము. ఈ లింక్ తీసుకున్నాక మళ్ళీ కంట్రోల్ యూ సోర్స్ కోడ్‌లోకెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టైటిల్ తీసుకున్నాం. ఓకే. దీనికి టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదనుకుంటా దీనికి. ఓకే. ఇంకొక లింక్ తీసుకుందామండి. 3 మంత్స్ కోర్స్ సిలబస్.
పోతే ఇక్కడ మనకి గూగుల్‌కి అయితే కీవర్డ్స్ అవసరం లేదు కానీ, ఈ థర్డ్ పార్టీ సైట్స్‌కి కీవర్డ్స్ కావాలి. కాబట్టి ఈ కీవర్డ్స్ అనేవి మనము ఆహ్, ఒక 3-4 తీసి పెట్టుకుంటే అక్కడ సబ్మిట్ చేయడానికి ఉంటది. ఇక్కడ మనకు యూఆర్ఎల్ వచ్చింది, టైటిల్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, కీవర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు మేడం ఇంకా ఈ డైరెక్టరీ మనము సబ్మిషన్స్‌కి మనం డైరెక్టరీ కీవర్డ్స్ సబ్మిషన్స్ తీసుకున్నాం స్టార్ట్ గదా! చేసుకోవాలి ఇక్కడి నుంచి. దానికి సెర్చ్ వాల్యూమ్ అవేమీ చెక్ చేసుకోక్కర్లేదు. హ్మ్. అహా! అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. అవి జస్ట్ ఎవరైనా సెర్చ్ చేస్తే ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మన కంటెంట్ చూపిస్తది అంతే గాని ఇక్కడ మనకి ఇక్కడ సైట్స్ వస్తున్నాయి. ఈ సైట్స్‌లో మనకి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ అవైలబుల్‌లో ఉన్న ఈ సైట్స్ డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ మనం చెక్ చేసుకోవాలి. హై డొమైన్ అథారిటీ, లో స్పామ్ స్కోర్ ఉన్న వెబ్‌సైట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అది మనకి పెద్ద టాస్క్. చాలా టైం పడతది ఇది చేయడానికి. ఈ సైట్స్ అన్ని వెతుక్కోవడానికే టైం సరిపోతది. ఇక్కడ ఏదైతే మాక్సిమం డైరెక్టరీస్‌లో డైరెక్టరీస్ అని పేరున్న ఏదో మాక్సిమం డైరెక్టరీసే ఉంటాయి కాబట్టి అవి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మనకి 2 రకాల లింక్స్ ఉంటాయి. ఈ బ్యాక్ లింక్స్‌లో. అదే ఇంటర్నల్ లింక్స్‌లో అంటే మాకు ఆన్ పేజీలో వచ్చేసి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటాం. ఇంటర్నల్ లింక్స్ అంటే వెబ్ పేజీ నుంచి మన వెబ్ పేజీలోనే మనం మన వెబ్‌సైట్‌లో నుంచి ఇంకో పేజ్‌కి తీసుకొచ్చి ఈ పేజీకి ఇంటర్‌లింక్ చేస్తాం. అలాగే ఎక్స్టర్నల్ లింక్స్ అంటే బయట నుంచి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ని మనం యాడ్ చేసుకుంటాం మన పేజీలో. అది ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. ఆఫ్ పేజీకి వచ్చేసరికి డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ అని ఉంటాయి. డూ ఫాలో లింక్స్ ఏం చేస్తాయంటే మనకి లింక్ చూసి పాస్ చేస్తాయి, మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. అలాంటి సైట్స్లో మనం రెగ్యులర్గా సబ్మిట్ చేయాలి. అదే నో ఫాలో సైట్స్ అంటే వాళ్ళు లింక్ ఇస్తారు కానీ వాళ్ళు లింక్ చూసి అనేది పాస్ చేయరు మన వెబ్సైట్కి. అలాంటి సైట్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అది మనం టైం వేస్ట్ అనమాట దానివల్ల. ఇప్పుడు ఈ వెబ్సైట్ డూ ఫాలోనా, నో ఫాలోనా చూడాలి. కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మనకి సోర్స్ కోడ్ వస్తది. ఇక్కడ రియల్ ఈక్వల్ టు నో ఫాలో అని ఉంది. ఇది మాక్సిమం ఈ వెబ్సైట్ అనేది నో ఫాలో లింక్ ఇస్తది కాబట్టి ఇది మనం ప్రిఫర్ చేయొద్దు. బట్ కానీ ఇక్కడ నేను చూపిస్తున్న మళ్ళీ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలంటే ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్ ఉంది కదా, దీంట్లో వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలంటే ఈ దేనికైనా సేమ్ ప్రొసీజర్ అనమాట. డూ ఫాలో, నో ఫాలో చెక్ చేసుకోవడం, లైక్ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 64 ఉంది, చాలా బాగుంది. బట్ స్పామ్ స్కోర్ 72 ఉంది. ఇలాంటి సైట్స్లో అసలు యాడ్ చేయదు. ఎందుకంటే ఈ స్పామ్ స్కోర్ పెరిగే కొద్దీ
మన ఈ స్పామ్ స్కోర్ మన వెబ్‌సైట్‌కి కూడా ఫార్వర్డ్ అవుతది. మన వెబ్‌సైట్‌కి కూడా స్పామ్ స్కోర్ అనేది పెరుగుతా ఉంటది. కానీ స్పామ్ స్కోర్ పెరిగితే తగ్గించుకోవడం అనేది చాలా కష్టం. ఇది హైలీ ఇంపాసిబుల్. ఈ స్పామ్ స్కోర్‌ని తగ్గించుకోవడం. ఏ లింక్స్ ఉన్నాయో, ఏ లింక్ లేవు మొత్తం లింక్స్ అన్నీ ఆడిట్ చేయాలి. ఫాలో లింక్స్, స్పామ్ స్కోర్ ఉన్న లింక్స్ అన్నీ రిమూవ్ చేయాలి. అది చాలా ప్రాసెస్ అనమాట. ఇనిషియల్ డేస్‌లో చేయొచ్చు కానీ బట్ ఇయర్స్ గడిచే కొద్దీ ఇలాంటివి మనం చేయలేం. చాలా లింక్స్ ఉంటాయి కాబట్టి మాన్యువల్‌గా చేయడం కష్టం కాబట్టి ఇట్లాంటి ఎక్కువ స్పామ్ స్కోర్ ఉన్న సైట్స్‌ని అవాయిడ్ చేయడం బెటర్. మనకి ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. వెతుక్కోవాలి. కాకపోతే కొంచెం టైమ్ అండ్ పేషెన్స్ ఉండాలి వీటికి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటేనే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. జస్ట్ మినిట్. మనం ఈ డొమైన్ అథారిటీ చెక్ చేసుకొని మంచి సైట్స్‌ని తీసుకొని చేయాలి. కానీ దీన్ని చాట్‌జీపీటీ యూజ్ చేసి కూడా మనం ఈజీగా తెలుసుకునే ఛాన్స్ ఉంది. మనం ఏఐ టూల్‌ని యూజ్ చేసి. మనం అంతకుముందు ఏఐ అది టూల్‌ని ఆ వేసి వెబ్‌సైట్ ఎస్ఈఓ ఆడిట్ ఆడిట్ చూసాం చేద్దాం కదా! కానీ ఏఐ టూల్ తోటి క్లాస్‌లో చేయలేదనుకుంటాను. చాట్‌జీపీటీని. ఓకే. ఎస్ఈఓ ఆడిట్ అదేండి. ఎస్ఈఓ ఆడిట్‌లే. వెబ్‌సైట్ ఆడిట్. చాట్‌జీపీటీని యూజ్ చేసి మనం తెలియదనుకుంటున్నానండి. మన వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయి కాంపిటీటర్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్ చేసామా? సరే ఇక్కడ అన్నీ ఒకవేళ సరే చేసినా సరే ఒకసారి మళ్ళీ ఏమన్నా మళ్ళీ మిస్ అయినాయేమో ఒకసారి కవర్ చేద్దాంలెండి అవి కూడా. యెస్. మనకి ఇవన్నీ కూడా మనము ఐవెబ్ చెక్ తోటి ఆడిట్ చేయడం అయితే చేసాం కదా! కానీ ఆ టూల్ లేకుండా మనము చాట్‌జీపీటీ తోటి ఆడిట్ చేయొచ్చు కూడా. ఏఐ టూల్ నుంచి. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ ఎస్‌సీఓ ఆడిట్, టెక్నికల్ ఆడిట్ చేసిన పేజీ స్పీడ్ ఇదంతా. ఇవన్నీ కొన్ని టూల్స్ ఇచ్చింది. టూల్స్‌లోనే చేసుకోమని అన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఈ చాట్‌జీపీటీ అనేది ప్రొవైడ్ చేయదు. మనం కొన్ని మాక్సిమం టూల్స్ మీదే డిపెండ్ అవ్వాలి. బట్ ఆడిట్ చేసేటప్పుడు ఇంకేమన్నా మిస్ అయినాయా, కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. హ్మ్.
అక్కడ ఎస్సీఓ ఆడిట్, ఇక్కడ కంప్లీట్ వెబ్సైట్ ఆడిట్, టేబుల్ ఫార్మాట్లో ఇవ్వమంటే మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా. ఎస్సీఓ ఆడిట్ టేబుల్ ఇచ్చాడు, యూఎక్స్కి పాయింట్స్ రూపంలో నీట్గా ఇచ్చాడు ఇక్కడ. ఇట్లా మనం దీన్ని డేటాను అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా మిస్ అయినాయి, మనం వర్క్ చేసేటప్పుడు అంటే ఆడిట్ చేసినప్పుడు ఇంకేమైనా యాడ్ చేయాలా, మనకి హెల్ప్ చేయడానికి చాట్ జీపీటీ ఉంది. ప్రీవియస్ చాట్ జీపీటీ లేనప్పుడు మనం మాన్యువల్గానే చేసుకునేవాళ్ళం ఇవన్నీ. బట్ ఇప్పుడు ఉంది కాబట్టి దానివల్ల ఏదైనా మనకి బెనిఫిట్ అవుతుందేమో అని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ టూల్సే ప్రిఫర్ చేస్తుంది. మీరు కూడా ఈ టూల్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాక్ లింక్స్ చెక్ చేసుకోవాలంటే టాక్ సీలింగ్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడము ఈ టూల్స్ని యూజ్ చేసి చేసుకోమని చెప్తుంది. ఇట్లా మనకి ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ విత్ ఇష్యూస్ చెక్ చేయమని ఇక్కడ దీంట్లో ఇక్కడ చెక్ చేసుకోమని టూల్స్ అన్నీ మనకి మంచిగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్ ఉంటుంది, అవన్నీ ఇచ్చింది. ఇట్లా ఇంకేమన్నా కావాలంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఇలా ఆడిట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం సార్ట్ అనాలిసిస్ ఉంటుంది, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. మనం మన వెబ్సైట్ ఇచ్చామంటే మన వెబ్సైట్ ఇచ్చేస్తుంది. కానీ ఈ స్వాట్ అనాలిసిస్ ఎక్కువగా మనం కాంపిటేటర్స్ వెబ్సైట్స్ మీద ఉంటే చేస్తాం. అంటే మన వెబ్సైట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాం, అలాగే మన కాంపిటేటర్స్ వెబ్సైట్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కంటెంట్ అనేది. ఇది ఇక్కడ మనకి మన వెబ్సైట్ స్ట్రెంగ్త్ ఏంటనేది ఇక్కడ ఇచ్చింది, అలాగే వీక్నెస్లు ఇచ్చింది, ఇక్కడ ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చింది మన వెబ్సైట్కి. ఇంతకుముందు ఇది కనుక అసైన్మెంట్ ఇస్తే రాయడానికి చాలా టైం పట్టేది, వెతికి 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 టూల్స్ కూడా ప్రాపర్గా ఇచ్చేవి కావు. ఇవంతా కూడా నీట్గా మనము ఏమున్నాయి, ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇందులో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, కంటెంట్ ఏం రాస్తున్నారు, ఇదంతా కూడా మాన్యువల్గా అనాలిసిస్ జరిగేది. ఇక్కడ వచ్చేసి వీక్నెస్ ఏమైంది, నో ఇండిపెండెంట్ రివ్యూస్ అన్న ఆర్ ర్యాంకింగ్ ఫర్ ఫౌండింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ రివ్యూస్ ఎక్కువగా పోస్ట్ చేయలేదని చెప్తుంది. లైక్ అంటే సపరేట్గా ఇండివిజువల్గా పోస్ట్ చేసే రివ్యూస్ మనకు 4-5 ఏమో ఉన్నట్లున్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అవ్వచ్చు ఎట్లా ఉందో ఏంటి అనేది, వెబ్సైట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలో మీరు ఇలాంటి క్వశ్చన్ కనుక ఫేస్ చేసేటట్టు లైక్ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరు అప్పుడు యాస్టీస్కి ఇది కాపీ చేసి పేస్ట్ చేయకుండా మీరు కంప్లీట్ మీ ఓన్ అనాలిసిస్ ప్రకారం డేటాని కొంచెం మోడిఫై చేసి పెట్టండి. అలాగే కాంపిటేటర్ ఎవరైనా ఒక కాంపిటేటర్ వెబ్సైట్ ఇచ్చి డూ అంటే వాళ్ళది కూడా వస్తుంది. అప్పుడు ఈ రెండిట్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటో కూడా సజెస్ట్ చేస్తుంది ఏం చేయాలి అనేసి. అలాగే కాంపిటేటర్ అనాలిసిస్ చేయమన్నా కూడా ఇక్కడే చేస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్
ఇది వచ్చేసి దీనికి కింద పబ్లిక్ డొమైన్‌లో ఆహ్, అయితే ఇక్కడ డూ డొమైన్ అథారిటీ అనేది ఇక్కడ చూపించట్లేదు. లింక్ టైప్ అనేది పాసిబుల్ డూ ఫాలో బేస్డ్ ఆన్ ద లిస్టింగ్ ఓన్లీ బట్ నాట్ కన్ఫర్మ్డ్ మే వ్యారీ. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పెయిడ్ వెర్షన్‌కి డూ ఫాలో ఇస్తారు. ఫ్రీ వెర్షన్‌కి నో ఫాలోనే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మాన్యువల్లీ ఇన్స్పెక్ట్ దట్ హెచ్టీఎంఎల్ సబ్మిషన్ అని మనం మాన్యువల్గా చేసుకోమని చెప్పి సజెషన్ ఇస్తుంది అనమాట. అంటే మనం మాన్యువల్గా చేసినప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇస్తుంది డేటా అనేది, అలాగే ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తుంది మీరు మాన్యువల్గా చెక్ చేసుకోండి, లేదంటే ఈ టూల్స్ని యూజ్ చేసి డొమైన్ అథారిటీ చెక్ చేసుకోండి. బట్ ఇంకా కొన్ని సైట్స్కి అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ వెబ్సైట్కి. డొమైన్ అథారిటీ ఇది డేటా వచ్చేసి 2019 2023కి 22 వరకే ఉంది. అంటే రీసెంట్గా ఏంటనేది ఇది చూపించట్లేదు. అలాగే అన్నోన్ అట్రిబ్యూట్ డూ ఫాలో అన్లెస్ రియల్ ఈక్వల్ నో ఫాలో ఉంది. లింక్ టైప్ నో ఫాలో ఉంది మనకి. కాబట్టి ఇది కూడా మనకి సెట్ అవ్వదనమాట. ఇట్లా అయినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని రోజులు అయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే లింక్ అప్రూవల్స్ వచ్చినాయో అవి రిమూవ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్ని సైట్స్ ఏమో అప్రూవల్ రావడానికి అప్ టు 1 ఇయర్ దాకా పడుతుంది. బట్ మరి కొన్ని లింక్స్ యాడ్ అయిపోయినాయి, రిమూవ్ అవుతుంటాయి. ఎందుకని ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది స్టాప్ చేయడానికి ఉండదు. ఒకవేళ స్టాప్ చేస్తే వెబ్సైట్ ర్యాంకింగ్ అక్కడే స్ట్రక్ అవుతుంది, నెక్స్ట్ నుంచి డౌన్ఫాల్ అవుతుంది. మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయాలని కూడా చాలా కష్టం. ఇది కూడా నో ఫాలో అట్రిబ్యూటే ఉంది. బట్ ఇదైతే ఇక్కడ డొమైన్ అథారిటీ చూపించట్లేదు. మనం మన వెబ్సైట్లోనే చెక్ చేసుకుందాం. డొమైన్ అథారిటీ 49 ఉంది. స్పామ్ స్కోర్ 1% ఉంది. బట్ నో ఫాలో ఉంది. ఇట్లా మీరు చెక్ చేసుకోండి. వీటిని ఒక 10 సైట్స్ అట్లా చేయొచ్చు. డైలీ ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ లింక్ యాడ్ చేయాలి. ఫస్ట్ దీంట్లో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా, చూద్దాం. సెలెక్ట్ కేటగిరీ. కాకపోతే ఇక్కడ కేటగిరీ అనేది రిలేటెడ్గానే ఉండాలి. అన్రిలేటెడ్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటే అది మన స్పామ్లోకి వెళ్తుంది. కాబట్టి రిలేటెడ్గానే చూసుకోవాలి. మనకి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, ఇక్కడ వచ్చేసి మనకి పెయిడ్ ఉంది. పెయిడ్ ఉన్న ఏవి తీసుకోవద్దు. అలాగే యూ రెసిప్రోకల్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఆ రెసిప్రోకల్ కూడా సెలెక్ట్ చేయదు. ఓన్లీ ఫ్రీ లింక్ అనేది చేయాలి. ఇది వచ్చేసి డిలీట్ లింక్ అన్నాడు. ఈ లింక్ డిలీట్ అయిపోతుంది, మనం యాడ్ చేసినా కూడా వేస్ట్. కాకపోతే ప్రాసెస్ అది చూపిస్తా ఉన్నా.
డొమైన్ అథారిటీ 49 ఉంది. ఇది వచ్చేసి డ్యూ ఫాలోనే. ఇందులో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేబీ ఇది పెయిడ్ ఏమో చూద్దాం ఒకసారి సబ్మిట్ చేసుకో. బట్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అంటారు. రెగ్యులర్ లింక్ రివ్యూడ్ బై 3 to 4 months. వీళ్ళు రివ్యూ చేయడానికి మనకు 3 to 4 months పడుతుంది. అప్పుడు ఈ కోర్సుది సిలబస్ తీసుకున్నాం కదా, ఈ యూఆర్ఎల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ అండ్ యూఆర్ఎల్ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్. ఇది మ్యాండేటరీ అయితే కొంచెం కంటెంట్ వేరే రాసి పోస్ట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. మన పేరు, మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఎడ్యుకేషన్, ఇక్కడ సబ్మిట్ చేసినాక లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. మనం ఈ సైట్లో సబ్మిట్ చేసి ఈ వెబ్సైట్ ఒక ఈమెయిల్ అనేది వెరిఫికేషన్లో ఉంది. బట్ ఈ లింక్ టాప్లో ఏదైతే ఉంటుందో జస్ట్ ఈ submitted.php ఇక్కడ వరకు ఉండే ఈ లింక్ని కాపీ చేసుకుని మీ ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. మీరు వర్క్ రిపోర్ట్ అనేది మీరు ఇదే ఉంటుంది మీకు. మీరు అంటే సొల్యూషన్ అనేది ఇమీడియట్గా బయటికి రాదు కాబట్టి ఏమేమి వర్క్ చేస్తారు, ఎన్ని లింక్స్లో వర్క్ చేస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ లింక్స్ ఎన్ని అప్రూవల్ వచ్చినాయి, ఈ మంత్ ఎన్ని వచ్చినాయి, నెక్స్ట్ మంత్ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా కొన్ని అయితే అప్రూవల్ వస్తాయి, కొన్ని రావు. బట్ మ్యాక్సిమం టైం తీసుకుంటాయి వెబ్సైట్స్. మనకి ఒక 3 months తర్వాత నుంచి ఎక్కువ లింక్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా మీరు డైరెక్టరీ సబ్మిషన్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ 1 by 1 చూద్దాం. ఓకే మేడం, ఇవాళ చూస్తాను. ఓకే, అవును, నేను ఇంకా పోస్ట్ చేయలేదు మేడం. ఒకసారి అది కూడా చూడండి, సర్చ్ కన్సోల్ కూడా అన్ని యాక్టివ్ చేసేసి. ఓకే మేడం, పోస్ట్ చేశారు కదా దాంట్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒకసారి చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయండి, ముందు కాకుండా. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి కొంచెం. ఇంకా ఈ ఎస్సీఓ అయితే ఇంక మనకి అట్లీస్ట్ ఇంకా 2 weeks, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే అయిపోతుంది ఎస్సీఓ. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఇంకా యాడ్స్ అంటే మనకు కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయండి, ఒక 10 days లోపలే. ఓకే మేడం. మనం ఇంకా అట్లీస్ట్ ఒక 3 to 4 weeks మనం అంటే ఇంకా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ రెజ్యూమ్ పెట్టుకుందాం. ఓకే.